కాకపోతే మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి బాగా తెలివిగా మాట్లాడతారు కాబట్టి తెలియనట్టుగా దాన్ని ఏటో డ్రైవ్ చేస్తారు. నేను అడిగింది మీరు అంటారు జరిగిన దాని నిందలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ కూర్చోవడం కంటే ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, స్పీడ్గా తీసుకెళ్దాం. స్పీడ్గానే తీసుకెళ్ళాలి. 29 లోపు అక్కడ పూర్తి స్థాయి రాజధాని ఉంటేనే జనానికి ఒక రకమైన ఉపశమనం. అది తీసుకెళ్లాల్సిందే, దాంట్లో రెండో ఆలోచన లేదు, మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. నా పాయింట్ ఏంటంటే నిందలు వేసుకోవడానికి లేదా జనం ఆయన్ని శిక్షించారు అనుకోవడానికి కాదండి. జనం శిక్షించారని ఊరుకుంటే మరి అన్ని వేల కోట్ల రూపాయల ఇది ఆగిపోయింది, నగర నిర్మాణం ఆగిపోయింది, చిందరవందర అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయినాయి జీవితాలు, బతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి. దాదాపు 200 మంది గుండెలు ఆగిపోయినాయి. 1631 రోజులు మహిళలు, రైతులు, దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు అందరూ ఉద్యమం చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే దీని మీద ఏం ఎంక్వైరీ చేయరా? నాకు తెలిసి ఆ ఉద్యమం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవడు చేశాడు ఈ ఉద్యమానికి కారణం ఏంటి, అసలు దీని వెనక ఉన్నది ఎవరు, కేసులు పెట్టింది ఎవరు, ఎలాంటి కేసులు పెట్టారు, దళితుల మీద ఎస్సీ కేసు పెట్టడం ఏంటి, మహిళల్ని డొక్కలో తన్నడం ఏంటి, ఇవన్నీ ఒక పూర్తి స్థాయి ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? బాలకోటే గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాగభూషణం గారు దీని ఏటో సైడ్ ట్రాక్ తీసుకెళ్తాడు మళ్ళీ నాకు తెలుసు, కానీ మీరు చెప్పండి బాలకోటే గారు. వెంకటకృష్ణ గారు వ్యక్తులకైనా ప్రభుత్వానికైనా సంకల్పాలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు. నా కొడుకు ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, 6 అడుగులు ఉండాలి, సావిత్రిని పెళ్లి చేసుకోవాలి, శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి కళ్ళగనొచ్చు. ఏంటండి ఇద్దరు చచ్చిపోయినట్టు? ఇప్పుడు అమరావతి అంటే మరి మహానటులు కాబట్టి వాళ్ళని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు అమరావతిని ఢిల్లీని తరదన్నే రాజధాని అవుతుందని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, మనంగా చెప్పాల్సింది. ప్రపంచ నగరం మినీ ప్రపంచం అవుతుందని ప్రపంచం వాళ్ళు చెప్పాలి అమరావతి గురించి. నేను ఆ మాట చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో ఉన్నంత వరకు అమరావతికి ప్రమాదమే, తలగడ దగ్గర తాచుపోమే. అమరావతి 5 ఏళ్ల విధ్వంసంలో, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసంలో కూటమి ప్రభుత్వం ఏం నేర్చుకుంది నేను అడుగుతున్నాను, చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు అమరావతిని విధ్వంసం చేశాడు, ఆర్థికంగా హననం చేశాడు, శారీరకంగా మనుషుల్ని హింసించాడు, రైతుల్ని, బడుగుల్ని, ఎస్టీలని నరకాసురుని వధ చేశాడు. ఏ చర్యలు తీసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? ఆఖరికి ఆయన అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ అని ఒక బండరాయి వేశాడు. అసలు అక్కడ సామాజిక సమతుల్యతే లేదన్నాడు. ఉందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అని అన్నాడు. ప్రపంచానికి ఏ సంకేతం పంపించారు? ఈ రోజు మీరు ప్రభుత్వం ఉంది, వీటన్నిటికీ సమాధానం చెప్తారనే కదా. నేను అందుకనే వెంకటకృష్ణ గారు, నేను నా అమరావతి అనే నేను రాసిన పుస్తకంలో కూడా విధ్వంసంలో కూటమి ప్రభుత్వం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి, నాటి విధ్వంసంలో పాఠాలు గుణపాఠాలు ఏంటి, ఏం నేర్చుకున్నారు మీరు? అంటే రాజధాని అంటే నిర్మాణాలా, రాజధాని అంటే కట్టడాలా, రాజధాని అంటే వంతెనలా, సీడ్ యాక్సిస్ రోడ్లా, భవంతులా? అది రాజధాని కాదే. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టింది ఏంటి? ఒక కృష్ణానది తీరంలో ఎందుకు పెట్టారు? దాదాపు 50 లక్షల జనసాంద్రత కలిగిన రాజధానిగా దేనికి దాన్ని నిర్మితం చేయాలనుకున్నారు? అది మన హక్కు కదా, విభజన కారణంగా వచ్చిన మా హక్కు కదా రాజధాని. మేము అనుకుంటే నిర్మాణం చేయాలా, కేంద్రం ఇస్తే నిర్మాణం చేశాం. ఇందులో మోడీ గారి బాధ్యత ఉంది కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడాలన్నా, అమరావతిని మారుస్తానంటే మోడీ గారు తీసుకునే చర్యలు ఎలా ఉండాలి? ఉత్సబోయాలి జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు బోయించాలి జగన్మోహన్ రెడ్డి చేత. ఈ రోజు అలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ గెజిట్ నోటిఫికేషన్ ఇన్ ద క్యాపిటల్ అని అడుగుతున్నాడు. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు రాజధాని కంచె ఎక్కడేశారండి, రక్షణ కంచె. మీరు ఇప్పటికీ శ్మశానం అనుకుంటూ వాళ్ళతో పుట్టోలు తిప్పుకుంటూ కరచాలన చేసుకుంటూ మరి ఏం భద్రత కలుగు చేస్తారండి? అమరావతి కేసులు ఎక్కడ ఎత్తేసారండి? ఏ విచారణ చేశారండి? ఏమంటే భూములు ఎందుకు ఇచ్చావురా అని చెప్పేసి ఒక డిఎస్పీ మహిళలను నకారాలతో మాట్లాడిండు. ఎద మీద చెయ్యేశారు, పొట్ట మీద కాలేశారు. ఒక విచారణ కమిటీని వేస్తే రాజధాని రైతులు సంతోషిస్తారు కదా. మీరు దోషులనే. ఇప్పుడు ఇక్కడ కూడా చట్టం నిదానంగా పనిచేస్తుందా?
స్కూటర్లు ఎక్కి ఆటోలు ఎక్కి కోర్టులో పోతున్నారు. తుని కేసులు ఎత్తేసినప్పుడు, కోనసీమ కేసులు ఎత్తేసినప్పుడు అమరావతి కేసులు ఎందుకు ఎత్తారండి చంద్రబాబు నాయుడు గారు? నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏమంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఇద్దరు, శ్రీనివాసరెడ్డి గారు, నాగభూషణం గారు. మీరు అమరావతి కేసులు ఎత్తేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదండి? లంగాలు లాగిన కేసులు, జాకెట్లు ఇచ్చిన కేసులు కూడా కేసులేనండి. ఏ పాపం చేశారండి? ఏ పాపం చేశారు చెప్పండి? ఏ రైలు ఇంజిన్ దగ్గర పెట్టారా, లేదా బస్సుల దగ్గర పెట్టారా? ఏం చేశారు? మరి ఇంక అమరావతి గురించి ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పటికీ ఆయన అంటున్నాడు ఏదో కడుతున్నారంట, రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నారు, మేము ట్యాక్సులు కట్టుకుంటే అమరావతి కడతారా అని ఒక ప్రచారం, నిందా ప్రచారం. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఉన్నారు. ఎక్కడున్నారు 28,821 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి మనుషులా? ఈ 50,000 ఎకరాల చంద్రబాబు నాయుడు గారి ఎకరం పొలం చూపించండి. పోనీ పవన్ కళ్యాణ్ ఒక అరెకరం చూపించండి, లోకేష్ గారితో ఒక ఎకరం చూపించండి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియొద్దా? మీరు కూటమి ప్రభుత్వం ఇది ప్రజలకు తీసుకెళ్ళొద్దా? మీరు చేస్తారు 40,000 కోట్లతో చేస్తారు, 11,000 కోట్లతో టెండర్లు పిలుస్తారు, మోడీ గారిని చేస్తారు. మరి మోడీ గారైనా కట్టడం చెయ్యాలి కదా. అది విభజిత ప్రకారంగా పెట్టామండి. పెట్టిన రాజధాని తీయటం ఏంటి సార్? నీకు చేత అయితే పెట్టిన రాజధాని అభివృద్ధి చెయ్యాలి. అయినా హైదరాబాద్తో ఢిల్లీతో పోలుస్తారేంటి సార్? అవి నగరాలు, వందల వేల సంవత్సరాల నగరాలు. భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాలు, అమరావతి చరిత్ర 8 సంవత్సరాలే, 10 ఏళ్ళే. ఆ నేల మీద ఉండి, ఆ నేల మీద పాలన చేసి, ఆ నేలను తోలనాడిన పార్టీని మరి దాని యొక్క కుట్రల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. అమరావతిగా చూడట్లేదు కదండి, అమరావతిని ధరణి కోటగా చూస్తున్నారు.